ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ అయింది. నెల 30న నామినేషన్, అదే రోజు సాయంత్రం వరకు ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. జూలై 1న అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి కొనసాగుతున్నారు. కొద్ది రోజులుగా కొత్త అధ్యక్షుల్ని ఎన్నుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం దగ్గరకు పలువురి పేర్లతో కూడిన జాబితా వెళ్లినట్లు సమాచారం. ఈ లిస్టును ఇప్పటికే పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 30న నామినేషన్, అంటే రేపు ఈ నెల 30న నామినేషన్, అదే రోజు సాయంత్రం వరకు ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. జూలై 1న అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలిగా రాజమండ్రి నుంచి ఎంపీగా ఉన్న పురంధరేశ్వరి కొనసాగుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొద్ది రోజులుగా కొత్త అధ్యక్షుల్ని ఎన్నుకోవాలి అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే పార్టీ అధిష్టానం దగ్గరికి అనేక ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ బీజేపీని లీడ్ చేయగలుగుతారో వాళ్లకు సంబంధించిన పేర్లతో ఒక జాబితా బీజేపీ అధిష్టానం దగ్గరికి చేరినట్టుగా, ఆ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి కొనసాగుతూ ఉన్నారు. రైట్గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఎవరికి ఈసారి అధ్యక్ష పగ్గాలు కట్టబెడతారన్నటువంటి ఒక చర్చ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వంలో కొనసాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపీగా ఉన్నటువంటి పురంధరేశ్వరి కొనసాగుతున్నారు. సో నెక్స్ట్ అంటే ఎవరికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ సాగుతోంది? ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎవరు ఆశావాహులుగా కనిపిస్తూ ఉన్నారు? రాజేష్, రేపు బీజేపీకి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. ఉదయం సమయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. సాయంత్రం వరకు కూడా నామినేషన్లు ఒకవేళ కనుక ఉపసంహరించుకునే వాళ్ళకి సాయంత్రం వరకు సమయం ఇస్తున్నారు. జూలై 1న ఏపీకి సంబంధించి బీజేపీ నూతన అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఆ రోజే నూతన అధ్యక్షులను కూడా ఎన్నుకోనున్నారు. అయితే ప్రధానంగా కూడా ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారనే దానిపైన అయితే అందరూ కూడా ఒక రకమైనటువంటి చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే విధానం జరిగిందో దానికి అనుగుణంగానే ప్రస్తుతం బీజేపీకి పూర్తిగా ఆ బాధ్యతలు ఇస్తే వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి అంశాలని ప్రజల్లోకి గట్టిగా ఎవరు తీసుకెళ్లగలరు అనే అంశం పైన కూడా అధిష్టానం, అదేవిధంగా ఎవరైతే ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా విష్ణువర్ధన్ రెడ్డితో పాటు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి మాధవ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు పురంధరేశ్వరికి మళ్ళీ అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అనే దానిపైన కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు సృజనా చౌదరి కూడా గతం నుంచి కూడా ఆయన పార్టీ పగ్గాలు తనకి ఇవ్వాలనే విధంగా కూడా సూచనలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన కూడా ఈసారి కంపల్సరీగా పదవి రేసులో మొదట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరితో పాటు మరికొంతమంది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా కొంత పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సృజనా చౌదరికి ఇస్తే పార్టీ పగ్గాలు, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ, దాంతోపాటు ఉన్నటువంటి పరపతి కానీ, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, వీటన్నిటి నేపథ్యంలో పార్టీకి బలమైనటువంటి నేతగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా సృజనా చౌదరికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే వారి వర్గం ఉన్నారో వాళ్ళంతా కూడా బలంగా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సామాజిక ఓట్లు బీజేపీ పక్షాన కూడా నిలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంత రాష్ట్రం మీద కీలకంగా పట్టు ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే కంపల్సరీగా బీజేపీకి మళ్ళీ పునర్వైభవం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా మరో చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు మాధవ్ కూడా క్లియర్గా తన ఒక గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో వాయిస్ వినిపించినటువంటి నేతల్లో మాధవ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాధవ్కి సంబంధించినటువంటి అంశం వాళ్ళు వర్గాలు కూడా మాధవ్కి అవకాశం ఇవ్వాలనే విధంగా కూడా గట్టిగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఏదైనప్పటికీ కూడా రేపు ఎవరెవరు నామినేషన్లు వేస్తారు,
వారిలో ఎంతమంది ఉపసంహరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాలి. ఒకవేళ కనుక యునామిరస్గా కూడా ఎన్నుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకే నామినేషన్ కనుక దాఖలైతే మాత్రం మిగిలినటువంటి ప్రక్రియ అంతా కూడా యునామిరస్గా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే కంపల్సరిగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతానికి మాత్రం వీళ్ళందరి పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. వీరితో పాటు బీసీ సామాజిక వర్గానికి ఈసారి అవకాశం ఇవ్వాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పార్థసారథి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు కనుక అవకాశం ఇస్తే కంపల్సరిగా బీసీలంతా కూడా బీజేపీ పక్షాన్ని ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో బీసీ అంశం ఏదైతే కొంచెం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించినటువంటి బీజేపీ అంశాల్లో కూడా బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే విధంగా కూడా ఎమ్మెల్యే పార్థసారథికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కోరుతున్నారు. ఆయన సీనియర్ నేతగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ వినిపించడంలో కూడా ముందుంటున్నారు. కాబట్టి బీసీలకు కూడా అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా పార్థసారథికి సంబంధించిన వాళ్ళు కూడా కోరుతున్నారు. ఏదైనప్పటికీ మాత్రం పార్థసారథి, కిరణ్ కుమార్ రెడ్డి, సుజనా చౌదరి, మాధవ్ వీళ్ళ నలుగురిలో గట్టి పోటీ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ అనూహ్యంగా ఎవరినైనా తెరపైకి తెచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా, వాళ్ళు నామినేషన్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ రేపు ప్రారంభం కాబోతుంది. ఎల్లుండి జూలై 1 రోజు అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. మరి ఇప్పటిదాకా కొనసాగుతున్న పురంధరేశ్వర్కి మళ్ళీ అవకాశం ఇస్తారా, లేదంటే ఆశావాహులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మాధవ్ కావచ్చు, పార్థసారథి కావచ్చు, ఇంకా వీళ్ళందరికీ కాకుండా ఇంకెవరికైనా అనూహ్యంగా వాళ్ళకి అధ్యక్ష పదవి కట్టబెడతారనేది బీజేపీ నాయకత్వం ఎట్లా ఆలోచిస్తారనేది మరికొద్ది గంటల్లోనే తేలే అవకాశం ఉంది.